ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, అన్నయ్య గారు వచ్చేసారు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బావగారు ఇంట్లో ఉంటే ఒక టెన్షన్, బయట ఉంటే ఒక టెన్షన్, ఇప్పుడు ఏం చేస్తారా అని చిన్న టెన్షన్. ఈ ప్రపంచంలో కడుపున పుట్టిన పిల్లలే పేరెంట్స్ మాట వినట్లేదు. అలాంటిది అందరూ మనకు నచ్చినట్టు ఉండాలనుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. అన్నయ్య గారు అంతే. ఆయన చెడ్డవాడిగా మారేందుకు క్షణం పట్టుండదు. కానీ ఇప్పుడు మంచివాడిగా మారడానికి మధ్యలో ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తప్పదు, మనం భరించాలి. అంతా సర్దుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. మన పెళ్లిలో ప్రతి మూమెంట్ని మనం ఒక మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలి దేవిక. జ్ఞాపకాలే మనకు బాధల్లో కొండంత ధైర్యాన్నిచ్చేవిగా ఉండాలి. బీ హ్యాపీ. దేవిక, ఇదేంటి? ఫ్లైట్ టికెట్స్ ఎవరి కోసం? మన కోసం. మన కోసమా? ఇప్పుడెందుకు దేవిక? హనీమూన్కి మనిద్దరం వెళ్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మన హనీమూన్ గురించి ప్లాన్ చేసావంటే రియల్లీ వండర్ఫుల్. నేను నమ్మలేకపోతున్నాను. మీరిలా అనటంలో తప్పు లేదులేండి. ఎప్పుడూ వర్క్లో పడి మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అన్న గిల్ట్ ఫీలింగ్ నాలో ఉంది. అందుకే ఎలాగైనా సరే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకొని 3 days లీవ్ పెట్టి హనీమూన్కి వెళ్దామని ప్లాన్ చేశాను. మీరు హ్యాపీయేనా? పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా గురించి ఆలోచించి తీసుకున్న మొదటి నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ నా కోసం నువ్వు ఎన్ని చేస్తున్నా నేను నీకేది ఇవ్వలేకపోతున్నాను. అదొకటి నన్ను బాగా హర్ట్ చేస్తుంది. మీరు నా భర్త. నా మెడలో మొదటిసారి తాళి కట్టగానే వెనక ముందు ఆలోచించకుండా మీ వెంట వచ్చేశాను. అప్పుడు మీ మీద నాకున్న నమ్మకంతో నేను చేసుకున్న సెలక్షన్ కరెక్ట్గా ఉంటుందని అనుకున్నాను. కానీ కొంతకాలం గడిచాక మనిద్దరి అభిప్రాయాలు వేరువేరని తెలిసాక చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మనం వేరు, మన ఆలోచనలు వేరు అన్న ఆలోచన నాకు లేదు. మనమిప్పుడు ఇద్దరం అంటే ఒకటి అని నాకు అనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా నాకు ఏదైనా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు గుడిలో కింద పడిన అక్షింతలు రేపు నా తల మీద వేసి మీ మంచి మనసుతో ఆశీర్వదిస్తే చాలు. అంతకన్నా మీ నుంచి నేను కోరుకునేది ఏదీ లేదు కళ్యాణ్. దేవిక, ఇలాంటి భయాలతోనే నువ్వు నాకు మరింత దగ్గరవ్వాలి దేవిక. నేను తప్ప ఈ ప్రపంచంలో నీకింకెవ్వరూ నీవాళ్లంటూ ఉండకూడదు. ఉండనివ్వను కూడా. ఆ వెధవ ఆదర్శగాడు పక్కా ప్లాన్ వేసి నన్ను జైల్లోనే చంపించాలని ప్లాన్ వేశాడు. కానీ నా తల్లి కీర్తి నానా కష్టాలు పడి నన్ను బయటికి తీసుకొచ్చింది.
రే ఆదర్శ్, నిన్ను వదిలిపెట్టనురా. నీ అంత చూస్తాను, అంతకంత అనుభవించేలా చేస్తాను. ఏంటమ్మా ఇది? నువ్వు బాటిల్ తీసుకురావడం ఏంటి? మరేం చెయ్యను నాన్న. కూతురిగా నువ్వు పడే బాధ చూడలేకపోతున్నాను నాన్న. కడుపును పుట్టాను కాబట్టి తప్పక ఈ మందిస్తున్నాను. ఇది తాగి మీ నొప్పిని మర్చిపోండి. తీసుకోండి నాన్న, తీసుకోండి. అమ్మ కీర్తి, నువ్వు అలా మాట్లాడకమ్మా, నేను భరించలేను. నాన్న, నేను మీ మేలు కోరి ఇలా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. స్టూడెంట్స్ కి మంచి చెప్పడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ఉన్నదాన్ని. అయినా సరే ఇలా హెల్త్ ని పాడు చేసే మందుని మీకు ఇస్తున్నానంటే అది నువ్వు పడుతున్న మనోవేదనని చూడలేకే. తప్పుగా అర్థం చేసుకోకు నాన్న. ఎక్కడ నీకు యాక్సిడెంట్ కేసులో శిక్ష పడుతుందో అది తెలిస్తే అమ్మ ఏమవుతుందో అన్న భయంతో ఎంతగా తల్లడిల్లిపోయానో తెలుసా నాన్న. నువ్వు జైల్లో ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి బయటకొచ్చే వరకు నా గుండెని అరచేతుల్లో పెట్టుకుని తిరిగాను. ఇంటి పరువుని, కన్న తండ్రిని కాపాడమని ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను. నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నాన్న. బిడ్డల కష్టాలు పోగొట్టాల్సిన బాధ్యత కన్నతండ్రి మీద ఉంటుంది. కాని నువ్వు నా కష్టాల్ని నీవిగా భావించి ఎన్నో కష్టాలకి, అవమానాలకి ఎదురొడ్డి మరి నా పరువు కాపాడేవు తల్లి. అమ్మా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వు అనుకున్నట్టు నిన్ను బయటకు తీసుకురావడానికి నేను కష్టం మాత్రమే పడలేదు నాన్న. నిన్ను బెయిల్ మీద తీసుకురావడానికి ఒకరి ముందు నా ఆత్మాభిమానాన్ని కోల్పోయాను. నా సొంత కాళ్ల మీద నేను నిలబడగలనన్న ధైర్యాన్ని నష్టపోయాను. నా అహంకారం మీద, గర్వం మీద ఒకరికి దెబ్బ కొట్టే అవకాశాన్ని ఇచ్చాను. ఇక నుంచైనా నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా అందరితో మంచివాడు అనిపించుకునేలా ఉండు. ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడితే నీకు బెయిల్ వచ్చింది. ఇది మాత్రం మర్చిపోకు నాన్న.